చెప్పిన ఆ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని మరలా చదువుకుందాం. The book of Haggai chapter 2 verse 9. ప్రవక్త అయిన హగ్గయి రాసిన గ్రంథము, ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. పిల్లరా, ఈ మాటలు ఎవరు వ్రాస్తున్నారు అంటే, పాత నిబంధనలో దర్యావేష్ అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు సొలొమోను ద్వారా కట్టబడ్డటువంటి దేవుని మందిరాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆరాధన చేసుకోవడానికి మందిరం లేదు. ఇశ్రాయేలీలు ప్రార్థన చేసుకోవడానికి మందిరం లేదు. వారు పడిపోయినటువంటి దేవుని మందిరం దగ్గర నిలబడి నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వారు కూడుకుని ఆరాధన చేసుకోవడానికి వారికి మందిరం లేదు. సమాజంగా కూడుకోవడానికి వారికి మందిరం లేదు. కట్టబడ్డ మందిరం ఏమో కూల్చబడింది. వీరికి మందిరము అవసరం ఉంది. అలాంటి టైంలో దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గయిని లేపుకున్నాడు. హగ్గయి ద్వారా ఈ ప్రవచన గ్రంథాన్ని రాశాడు. ఏమంటున్నాడు అంటే, దేవుడు, ఓ ఇశ్రాయేలీలారా, ఓ నా బిడ్డలారా, పాత నిబంధనలో సొలొమోను ద్వారా కట్టబడ్డ ఆ మొదటి మందిరము యొక్క మహిమ కంటే ఈ కడవరి దినాల్లో మీ ద్వారా నేను ఒక మందిరము కట్టుకోబోతున్నాను. మీ ద్వారా నేను ఒక మందిరాన్ని నిర్మించుకోబోతున్నాను. మునుపటి మందిరములో దిగిన మహిమ కంటే ఇప్పుడు మందిరములో మహిమ అధికము కాబోతుంది అని ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని మాట ఎప్పుడు కూడా మనకేం చేసిందంటే ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని మాట ఎప్పుడు కూడా మనకి బలాన్ని ఇచ్చింది. దేవుని మాట ఎప్పుడు కూడా మనకు నిరీక్షణను పుట్టించింది. అందుకే మీరు వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ బహు జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి. ఎందుకంటే వాక్యము ద్వారా మనకి ధైర్యం కలిగింది, వాక్యం ద్వారా మనకి బలం కలిగింది, వాక్యం ద్వారా మనకి ఓదార్పు కలిగింది, వాక్యం ద్వారా మనకి నిరీక్షణ కలిగింది, వాక్యము ద్వారా మనకి విశ్వాసము కలిగింది. ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను దేవుడు నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత జెరుబ్బాబెలు అనేటటువంటి ఒక అధికారిని దేవుడు ప్రేరేపించి జకర్యా అనే ప్రవక్త ద్వారా, హగ్గయి అనే ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, పడిపోయినటువంటి ఆ మందిరాన్ని మరలా నిర్మించుకుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, సొలొమోను ద్వారా కట్టబడ్డ ఆ మందిరములో దిగిన మహిమ కంటే మీ ద్వారా కట్టబడ్డ మందిరములోనికి మహిమ ఏమయ్యింది అంటే మించబోతుంది అన్నాడు దేవుడు. ఆ మాట చెప్పండి. ఏమన్నాడండి? ఏం మించబోతుందంట? చెప్పాలి. ఏం మించబోతుందండి? ఆ మాట చెప్పండి. కొంచెం ఒకసారి చేయి పైకి చెప్పాలి. మహిమ మించబోతుంది అనండి. దేవుడు మహిమ కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగినటువంటి దేవుడు. పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన దేవుడు అంటాడు. ఆయన్ని చూడటానికి మన 2 కళ్ళు చాలు ప్రియులారా. అంటే అంత మహిమ, అంత మహత్యము ఆవరించినటువంటి దేవుడు ఆయన. ఒకరోజు మోషే అంటాడు, మోషే నీ కోరిక ఏంటి అని అన్నప్పుడు దేవుడు, మోషే అంటాడు, నిన్ను చూడాలని నా ఆశ అయ్యా అన్నాడు.
అయ్యా నీ ఆశ బాగానే ఉంది, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడు, అయితే నీకు ఒక అవకాశం ఇస్తా, నన్ను చూడాలనే ఆశ ఉంది కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తా. ఇదిగో నీవు నన్ను చూడాలి అంటే ఒక బండ కనబడుతుంది, ఆ బండ సందులో నిలబడు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు కానీ నేను ఆ బండను దాటుతూ వెళ్తుండగా నా వీపు భాగాన్ని నువ్వు చూస్తావు అని చెప్పాడు. చప్పటి కొట్టండి హల్లెలూయా. హల్లెలూయా. నా ముఖాన్ని చూసి ఏ మనిషి కూడా బ్రతకలేడు, నువ్వు నన్ను చూడాలనే ఆశ ఉంది కాబట్టి నా వీపు నువ్వు నీకు చూపిస్తా. బైబిల్ చెప్తుంది దేవుడు తన వీపు భాగాన్ని మోషేకు చూపిస్తేనే మోషే తట్టుకోలేకపోయాడు. ఆమేన్ చెప్పండి. అంటే అంత మహిమ కలిగిన దేవుడు, అంత మహత్యం కలిగిన దేవుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడట ఆయన అంటున్నాడు హగ్గయి ప్రవక్త ద్వారా, నేను సొలొమోను ద్వారా కట్టిన మందిరంలో ఎలాంటి మహిమతో దిగానో అక్కడ దిగిన మహిమ కంటే ఇప్పుడు కట్టబోతున్న ఈ కడవరి మందిరం యొక్క మహిమ అధికము అయ్యింది, లేదా మహిమ మించబోతుంది. ఆ మాట చెప్పండి, మహిమ మించబోతుంది అనండి. మించబోతుంది అనే మాటకు అర్థం ఏంటంటే అధికము చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మహిమనట అధికము చేస్తాను అంటున్నాడు. కడవరి దినాల్లో దేవుని మందిరమును దేవుడు అధికమైన మహిమతో నింపుతాను అంటున్నాడు. పాత మందిరము, రేకుల మందిరములో ఉన్న మహిమ వేరు, ఇప్పుడు ప్రియులారా మన మందిరములో మహిమ వేరు ప్రియులారా. అప్పుడు ఆశీర్వాదం వేరు, ఇప్పుడు ఆశీర్వాదం వేరు. అప్పుడు అభిషేకం వేరు, ఇప్పుడు అభిషేకం వేరు. దేవుడు చెప్తున్న మాట, కడవరి మందిరములోనట మహిమ అధికము కాబోతుంది అంటున్నాడు. పిల్లరా, నేను చెప్తున్నాను దైవజనుడిగా, మన మందిరములో దేవుని మహిమ ఉన్నది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. 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 చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను నేను, మరలా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అది సమ్మర్ టైము, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. ఇటువరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే, పాత మందిరంలో ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ అనగానే పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఊరు వెళ్ళేవాళ్ళం, లేదా మా ఊరు వెళ్ళేవాళ్ళం. ఒక 10 రోజులు మిగిలిన టైంలో వస్తూ ఉండేవాళ్ళం, శని ఆదివారాలు. మిగిలిన టైంలో అటు హాలిడేస్ గడపడానికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు పిల్లారా మేము ఆ పిల్లలు తీసుకుని గుంటూరు సైడ్ వెళ్తే ఒక సిస్టర్ గారంట, ఆమె అన్నిరాలు, ఈ వీధిలోనే ఉంటారు. పిల్లల కొంచెం చర్చికి దూరం వారి ఇల్లు. ఆమె ఎందుకో మధ్యరాత్రి మెలకు వచ్చిందంట. వెంటనే మనం మందిరం వైపు చూడగానే మందిరం అంతా కూడా దగ్గ 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 మెరుస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మందిరం అంతా దగ్గ 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 మెరుస్తుందంట. ఎందుకంటే ఆమె పాలు పోసింది కాబట్టి ఆమె అనుకుందంట, భాస్కర్ వాళ్ళు వచ్చి ఉన్నారా, లైట్లు వేసి ఉన్నాయా అని అనుకుందంట. సరే, 2వ రోజు పొద్దున్నే వచ్చి చూస్తే ఎవరు లేవు, తాళం వేసి ఉంది. రాత్రి ఏంటి భాస్కర్ వాళ్ళ చర్చి దగ్గర దగ్గ 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 వెలుగుతా ఉంది అని అనుకుందంట. 2వ రోజు కూడా పిల్లరా ఎందుకో మధ్యరాత్రి మెలకు వచ్చి చూడగానే సేమ్ మొదటి రాత్రి ఎలాంటి ఆ వెలుగు తేజస్సు కనబడిందో 2వ రాత్రి కూడా ఆమెకు అదే వెలుగు కనబడిందంట. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత ఒక వారానికి ఎప్పటికి వచ్చిన తర్వాత ఆనంది అన్నయ్య అనిద్ది, పాస్టర్ అనిద్ది, అన్న మీరు నిన్నేమైనా వచ్చారా? లేదమ్మా, పోయిన వారంలో 2 సార్లు అన్నా మీరున్నారేమో అనుకున్నాం, మీరు లేకపోయినా లైట్లు ఎవరైనా వేసారేమో అనుకున్నాం, కానీ అది లైట్ కాంతి కాదన్నా, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఒక అన్ని రాళ్ళకి ఈ మందిరములో దేవుని వెలుగు కనిపించింది. దేవునికి దూరంగా ఉన్నటువంటి ఆ బిడ్డ ఇక్కడ దేవుని మహిమ ఉందని దేవుడు ఏం చేశాడంటే తనకి కనిపించుకునేటట్లు చేశాడు. పిల్లల మందిరంలో మహిమ ఉంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మహిమ అంట దేవుడు అంటున్నాడు అధికమయ్యిద్ది అంటున్నాడు. ఆ మాట చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని మందిరములో మహిమ అధికమవ్వాలి అంటే విశ్వాసులు కొన్ని పనులు చేయాలి. దేవుని మహిమ మందిరంలో ఊరకనే దిగిరాదు. దేవుని మహిమ దిగాలి అంటే, దేవుని మహిమ నిలబడాలి అంటే సంఘములో బిడ్డలు కొన్ని పనులు చేయాలి. పిల్లలు, ఒక 3 విషయాలు నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి ఈ సమయంలో. నెంబర్ 1, దేవుని మహిమ మందిరములో ఉండాలి అంటే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి ప్రజల మధ్యలోనికి ఆయన దిగి వస్తాడు. పరిశుద్ధతను కాపాడుకునే ప్రజల మధ్యలోనే ఆయన దిగుతాడు. ఎందుకంటే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము నా ప్రజలైనటువంటి మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. నువ్వు ఎంత మట్టుకు నువ్వు పవిత్రంగా బ్రతుకుతావో అంతగా దేవుని ఆశీర్వాదం నీకు కలిగింది. నువ్వు ఎంత మట్టుకు పవిత్రంగా నువ్వు జీవించగలుగుతావో నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడింది. పిల్లరా, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మందిరములో కూడా దేవుని మహిమ దిగి వచ్చింది. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకపోతే దేవుడు కదలడు. పరిశుద్ధమైన జీవితము లేకపోతే దేవుని సన్నిధి దిగదు. పరిశుద్ధమైనటువంటి సన్నిధి లేకపోతే, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించకపోతే దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని తేజస్సు మందిరములోనికి దిగదు. సొలొమోను కట్టిన మందిరంలో ఆరాధన చేస్తూ ఉంటే ఆ మందిరంలోనికి దేవుని వెలుగు, దేవుని మహిమ దిగిరాగానే యాజకులు అనగా పాస్టగారులు కూడా ఆ మందిరములో నుండి నిలవలేక పారిపోయారని బైబిల్ చెప్తుంది. ఆమేన్ చెప్పండి. మీ అందరికీ, మీలో కొంతమందికి ఈ అనుభవం ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మల్ని తాకినప్పుడు మనకున్నటువంటి ఆ ఫీలింగ్ ఏంటంటే, ఇంకాసేపు ఆ సన్నిధి ఉంటే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన అభిషేకం దిగింది అనుకో, నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే ఆయన అభిషేకం నీ మీదకు దిగింది అనుకో, నువ్వు పాటలు పాడుతూ ఉండగానే ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంది అనుకో, అయ్యా తీసేయి తీసేయి తీసేయి, ఈ అభిషేకాన్ని తీసేయి, ఈ సన్నిధిని తీసేయి, ఈ మహిమను తీసేయి అంటావా? ఎవ్వడన్నాడు. దేవా ఇంకాసేపు ఆ సన్నిధి ఉంచయ్యా, దేవా ఇంకాసేపు ఆ సన్నిధి ఉంచు. ఐ నీడ్ దట్ ప్రెజెన్స్, ఐ నీడ్ దట్ గ్లోరీ. ఇంకాసేపు నీ సన్నిధి కావాలి, నీ సన్నిధి కావాలి అని ఒక్క 2-3 నిమిషాలే ఆ సన్నిధి మనం ఉంటేనే తట్టుకోలేక, అయ్యా కాసేపు ఉంచయ్యా, కాసేపు ఉంచయ్యా అని మన శరీరం అంతా కూడా పరవళ్ళు దొక్కింది. మన శరీరం అంతా కూడా ప్రియులారా వణిగిపోయింది. ఎందుకు? ఆయన సన్నిధి నిన్ను తాకినప్పుడు, ఆయన అభిషేకం నిన్ను తాకినప్పుడు, ఆయన బలమైనటువంటి ఆత్మ నిన్ను తాకినప్పుడు ఇంకాసేపు ఆత్మ ఉంటే బాగుండును అనిపించింది. మరి అదే సమృద్ధైన మహిమ నిలబడింది అనుకో, 1 గంట సేపు మందిరంలోకి మహిమ ఉందనుకో, 1 గంట సేపు 60 నిమిషాలు మన రాఫా బ్లెస్సింగ్ చర్చిలో దేవుని మహిమ 1 గంట సేపు నిలబడితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 గంట కాదండి, 10 నిమిషాలు మహిమ నిలబడితే చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాళ్ళు నడుస్తారు. హల్లెలూయా. గుడ్డివాళ్ళు చూస్తారు. హల్లెలూయా. మోగవారు మాట్లాడతారు. హల్లెలూయా. గుడ్డివాళ్ళు శుద్ధులవుతారు. హల్లెలూయా. దేవుని మహిమ ఉన్న మందిరములో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇందాక సాక్ష్యాలు విన్నాం కదా, బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు విన్నాం కదా. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు. ఎప్పుడు చెప్తాము ఆత్మీయ తల్లిగా నేను కూడా, మనం ఇక్కడ సేవ ప్రారంభించినప్పటి నుంచి గనక ఇప్పటి వరకు గనక విశ్వాసులు స్థిరపడితే కందుకూరులో టాప్ మందిరం, కందుకూరులోనే కాదు డిస్టిక్లో టాప్ మందిరం మందే అయ్యేది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి బాగుపడి వెళ్ళిపోయారండి. అంటే ఆయన చిత్తం లేకుండా ఏ కుటుంబం నిలబడదు.
ఆయన చిత్తము లేకుండా ఏ ఒక్కరు నిలబడలేరు. ఆయన చిత్తము లేకుండా ఎవరు పారు, ఆయన చిత్తము లేకుండా ఎవరు రాలేరు, ఆయన చిత్తము లేకుండా ఎవరు మందిరంలో స్థిరపడరు. ఎన్ని అద్భుతాలు చేశాడు నా ప్రియులారా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో. ఎందుకంటే ఇక్కడ ఆయన మహిమ ఉన్నది. ఆ మాట చెప్పండి, ఆయన మహిమ ఉందన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహిమ అధికం అవ్వాలి, ఇది నా ప్రార్థన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మహిమ అధికం అవ్వాలి అంటే బిడ్డలుగా విశ్వాసులంగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. ఆ మాట చెప్పండి, ఏ జీవితం అండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏ జీవితం అండి? ప్రార్థనా జీవితం. పిల్లలు మీ అందరికీ తెలుసు, బయలు ప్రవక్తల ఎదుట ఏలియా భక్తుడు సవాల్ చేశాడు. ఏలియా భక్తుడు ఎలాంటి వాడంటే మామూలు భక్తుడు కాదు. ఆయన ఒక్కసారి ఏదైనా పలికాడా అది అయిపోయింది అంతే. 3.5 సంవత్సరాలు అన్నాడు, ఆహాబు రాస్తూ అన్నాడు, నేనే దైవజనుడిని అయితే నా మాట చొప్పున వర్షమైన మంచైనా పడదన్నాడు అంతే. ఫినిష్. 3.5 సంవత్సరాలు ఏలియా భక్తుడు తన నోటి మాటతో ఆకాశానికి లాకేశాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు ఏది పలికినా జరిగింది. 3.5 సంవత్సరాలు బీభత్సమైన కరువు. 3.5 సంవత్సరాలు ఎంత కరువు తెలిసే? ఏలియా కాలంలో మనుషులు పీక్కు తినే అంత కరువు చేసింది. ఎందుకో తెలుసా? మనుషుల పాపం, మనుషుల దోషం, మనుషుల అపరాధాలు. ఎలాగైనా తప్పిపోయినటువంటి తన ప్రజల్ని తన తట్టు తిప్పుకోవడానికి దేవుడు కొన్ని పర్యాయాలు అలాంటి కరువుని దేవుడు పంపించాడు వారి జీవితాల్లో. మరలా అంటాడు, నా మాట చొప్పున నేను చెప్తున్నాను, ఇక నుండి వర్షం పడింది, ఇక నుండి మంచు పడింది అన్నాడు. అంటే ఆకాశానికి తాళం వేశాడు నోటి మాటతో, ఆకాశానికి నోటి మాటతో తాళం తెరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే దైవజనుడు అయితే అగ్ని ఆకాశుడి వచ్చునుగా కన్నాడు. అగ్ని వచ్చి శత్రువుల మీద పడిపోయింది. అలాంటి గొప్ప దైవజనుడు పిల్లల బయలు ప్రవక్తల ఎదుట సవాల్ చేశాడు. మీలో నిజమైన దేవుడు తెలుసుకోవాలి, నేను సేవించే దేవుడు నిజమైన దేవుడని ఒక సవాల్ ఇసిరాడు. ఒక బలిపీఠం మీద ఎద్దును వధించి ఆ బలిపీఠం మీద నీళ్లను పోసి ఇప్పుడు అంటున్నాడు ఏలియా, ఎవరు దేవుడు అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇస్తాడో, ఈ బలిపీఠం మీద పెట్టబడ్డ మాంసమును ఏ దేవుడైతే వచ్చి వధిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. మీకు నేను అవకాశం ఇస్తున్నా, మీరు బయలుదేవుడు అంటున్నారు కదా, ఆ బయలుదేవుడికి ప్రార్థన చేసుకుని అగ్నిని దించమని చెప్పండి. ఏం దించమని? కొంచెం గట్టిగా చెప్పండి. సవాల్ ఇసురాడు ఒక్కడండి. ఈరోజు సంఘంలో దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఏలియాలాగా రోషం కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కావాలండి దేవునికి. ఏలియా లాంటి వైరాగ్యం, ఏలియా లాంటి తపన, ఏలియా లాంటి కమిట్మెంట్, ఏలియా లాంటి డెడికేషన్. భక్తి చేస్తే అలా చేయాలి. భక్తి చేస్తే రాజీ పడిన భక్తి చేయాలి. ప్రతి సమస్యకి డేలా పడిపోయి, ప్రతి ఇబ్బందికి కృంగిపోయి, దేవుడు లేని వ్యక్తిగా, దేవుడు లేని జనాంగంగా ఉండటానికి మీరు లేదు. నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలిస్తే నువ్వు ఎర్ర సముద్రంలో తోవడానికైనా సిద్ధంగా ఉంటావు. ఎందుకు తోవడానికి సిద్ధంగా ఉంటావంటే, ఒకవేళ దూచినా నా దేవుడు నన్ను బట్టి ఆ ఎర్ర సముద్రాన్ని నిన్ను బట్టి 2 పాయలుగా చేస్తాడు. ఏలియా సవాలు విసిరాడు. మీ బయలుదేవుడికి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఆ దేవుడు కనుక అగ్ని ద్వారా దిగివచ్చి ఈ బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని వధిస్తే మీ దేవుడు గొప్పవాడని ఒప్పుకుంటా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బయలారా 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 అంటే బయలుదేవత రా 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 వచ్చి ఈ బలిపీఠం మీద ఉన్న అగ్నిని దహించు దహించు దహించు. అక్కడ జీవం కలిగిన దేవుడు అయితేనే కదా రావడానికి. హల్లెలూయా. ఏలియా అంటాడు, ఏలియా చమత్కారంగా మాట్లాడతాడు, అవును మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో పిలవండి. హల్లెలూయా. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి. వాడు ఏమైనా బిజీగా ఉన్నాడేమో, ఒకవేళ కాసేపు ఆగండి. రెచ్చగొడుతుంటే
ఏలియా రెచ్చగొట్టే మాటలకు వాళ్ళు ఏం చేశారంటే కత్తులు తీసుకుని శరీరాన్ని కోసుకున్నారు. శరీరాన్ని కోసుకున్నా వాడు వచ్చి ఆ అగ్నిని పంపించి బలిపెట్టి మీద బలిని ఏమైనా కాలుస్తాడా? లేదు. 4 దాటిన తర్వాత అందరు ఎక్కడోడక్కడ సొక్కిపోయి బలిపీఠం దగ్గర పడిపోయారు. అప్పుడు పిల్లారా, ఆ యొక్క